హాయ్ వెల్కమ్ టు ద ఎంట్రీ. సో మనం టెట్ వచ్చేసరికి ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, టెట్ లో మనకు సంఖ్యా వ్యవస్థ నుండి ఎక్కువగా మార్కులు రావడానికి ఆస్కారం ఉంది అంటాం. అండ్ డిఎస్సిలో కూడా సంఖ్యా వ్యవస్థ నుండి ఎక్కువగా మార్క్స్ వస్తాయని అందరికి తెలుసు, 4 నుంచి 5 మార్కులు. బట్ సంఖ్యా వ్యవస్థలో భిన్నాలు అనేది ఒక సబ్ టాపిక్ అయినప్పటికీ ఆ భిన్నాల నుంచి సపరేట్ గా 2 బిట్స్ అయితే ప్రతిసారి అడుగుతున్నాడు. ఏపీలో అయినా తెలంగాణలో అయినా ప్రతి టెట్ పేపర్ తీస్తే ఖచ్చితంగా 2 బిట్లు అనేది భిన్నాల నుంచి ఉంటున్నాయి. అందుకోసమే భిన్నాలు అనే చిన్న కాన్సెప్ట్ ను మనం ఈజీగా నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు 2 క్వశ్చన్లు ఎక్కడికి పోవు. సో అందుకోసం చూడండి, భిన్నాలు అంటే ఇంగ్లీష్ లో అయితే ఫ్రాక్షన్స్ అంటుంటాము. ఫ్రాక్షన్స్, ఓకేనా? మరి భిన్నము అంటే ఏంటి, భిన్నాలు రకాలు అంటే ఏంటి, దాని తర్వాత భిన్నాలలో బిట్స్ ఎట్లా అడుగుతాడు అనేది మనం ఒకసారి క్లాస్ లో చూద్దాం. సో ఈ భిన్నాలు అనే టాపిక్ మ్యాథ్స్ వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటది, నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే కొంచెం ఈ క్లమ్జీగా అనిపిస్తుంది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం కొంచెం క్లియర్ గా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, జాగ్రత్తగా వినండి. రైట్, భిన్నాలు అంటే భిన్నాల నుంచి మనకు అడుగుతున్నటువంటిది ఖచ్చితంగా 2 బిట్స్ అయితే ఉంటాయి. ప్రతి పేపర్ లో 2 బిట్స్ అయితే ఉంటాయి. మరి భిన్నము అంటే ఏంటి సార్ అని చూసుకున్నట్టయితే, భిన్నము అంటే ఒక వస్తువులో కావచ్చు లేదా ఒక నెంబర్ లో ఒక సంఖ్యలో కావచ్చు కొంత భాగాన్ని భిన్నము అంటాం. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఏదైనా సరే, ఒక వస్తువు ఇలా బాల్ తీసుకుంటే ఈ బాల్ లో కొంత భాగాన్ని, ఈ హాఫ్ భాగాన్ని ఏమంటారు సార్ అంటే, దీన్ని మాత్రమే సూచించడానికి మనం ఏమంటాం సార్ అంటే భిన్నము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, ఇది మొత్తం ఒకటి అనుకోండి. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి సార్ అంటే దీంట్లో 2 భాగాలు ఉన్నాయి, అవునా? ఈ 2 భాగాల్లో ఈ ఒక్క భాగాన్ని సూచించడానికి కోసం మనం ఏం చేస్తామంటే ఒకటే ఒక భాగం సూచిస్తున్నాం కాబట్టి 1 మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి సార్ అంటే 2 భాగాలు ఉన్నాయి కాబట్టి 2 రాసుకుంటాం. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ తీసుకున్నట్టయితే, ఒక చతురస్రం తీసుకున్నట్టయితే దీంట్లో 4 భాగాలుగా విడగొట్టినట్టయితే దీంట్లో ఈ 2 భాగాలను కనుక నేను రాసుకోవాలి అనుకుంటే, ఈ 2 భాగాలను కనుక తీసుకోవాలి అనుకుంటే ఈ 2 భాగాలే అవసరం అనుకుంటాం. ఆ 2 భాగాలను ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే, మనకు కావాల్సింది 2 భాగాలు, ఈ భాగము బై మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి సార్ అంటే మొత్తం 4 భాగాలు ఉన్నాయి కాబట్టి ఇలా రాసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూసుకున్నట్టయితే ఇలా ఒక చతురస్రం ఇచ్చేసి దీంట్లో 5 భాగాలు ఇచ్చాడు అనుకోండి, 1 2 3 4 ఇలా 6 భాగాలు ఇచ్చాడు. 1 2 3 4 5 ఇచ్చాడు. 5 భాగాలు ఇస్తే ఈ 5 భాగాల్లో మొదటి 3 భాగాలను సూచించే భిన్నము రాయమని అన్నప్పుడు మనం ఎన్ని భాగాలు అడుగుతున్నాడు, 3 భాగాలు కాబట్టి 3 ఇంకా ఎన్ని భాగాలు ఉన్నాయి సార్, 2 ఉన్నాయి కానీ 2 రాయద్దు. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి సార్ అంటే 5 భాగాలు కాబట్టి 3/5 అని రాసుకోవాలి. ఇది భిన్నాలను ఈ విధంగా చూసుకుంటాం. మరి ఈ భిన్నంలో కనుక తీసుకుంటే ఒక సంఖ్య కావచ్చు లేదంటే ఒక వస్తువు కావచ్చు, ఏదైనా ఒక వస్తువుని సమానంగా విభజించినప్పుడు అందులో ఒక భాగాన్ని మనం భిన్నము అంటున్నాం, కొంత భాగాన్ని భిన్నము అంటున్నాం అని గుర్తుపెట్టుకోండి. సంఖ్యలో కావచ్చు లేదంటే ఒక వస్తువులో కావచ్చు కొంత భాగాన్ని భిన్నం అంటాం. మరి ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 3/5 రాశాను నేను. ఈ 3/5లో దీన్ని లవము అని, దీన్ని హారము అని పిలుస్తారు అని గుర్తుపెట్టుకోండి. లవము, హారము. ఇంగ్లీష్ లో అయితే దీన్ని న్యూమరేటర్ అంటారు, దీన్ని డినామినేటర్ అంటారు. ఓకేనా? లవము, హారము అంటే ఇది చిన్నగా ఫస్ట్ భిన్నము అంటే ఏంటి, భిన్నాలో రకాలు ఏంటి, దాంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. భిన్నాలు అనే టాపిక్ మళ్ళీ ఎక్కడ మీరు బుక్ లో చదవాల్సిన అవసరం కూడా లేకుండా చెప్పేస్తాం. రైట్? అయితే లవము ఏమంటారు సార్, న్యూమరేటర్, హారాన్ని డినామినేటర్ అంటుంటాం. ఈ 3/5లో ఫర్ ఎగ్జాంపుల్ 5/7 అనుకోండి, ఇదేంటి లవం అవుతుంది, ఇదేంటి హారం అవుతుంది. దీని ఇంగ్లీష్ లో న్యూమరేటర్ అంటాం, దీన్ని డినామినేటర్ అంటాం. ఇది భిన్నము అంటే. ఓకేనా? భిన్నము అంటే ఏంటో మనం చూసాం. రైట్? మరి భిన్నాల్లో రకాలు చూసుకున్నాం. ఇప్పుడు భిన్నాల్లో రకాలు, భిన్నాల రకాలు అంటున్నాం, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకేనా? టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటున్నాం, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. రైట్? ఈ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ని కనుక మనం చూసుకుంటే ఫస్ట్ క్రమభిన్నము అంటే ఏంటో తెలియాలి మనకు. క్రమభిన్నము అంటున్నాం.
క్రమ భిన్నం, ఇంగ్లీష్ లో అయితే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం ఇంగ్లీష్ లో అయితే. ఓకేనా? క్రమ భిన్నము అంటే లవము తక్కువగా ఉండి హారము ఎక్కువగా గల భిన్నాన్ని క్రమ భిన్నము అంటాం. ఏముండాలి సార్? లవము తక్కువగా ఉండాలి, హారము ఎక్కువగా ఉండాలి, అట్లాంటి భిన్నాన్ని క్రమ భిన్నము అంటాం. న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ ది డినామినేటర్ అంటున్నాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2/5, 3/4, 7/11 ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా 5/9 ఏదైనా సరే లవము తక్కువగా ఉండాలి. చూసుకోండి, లవము తక్కువగా ఉండాలి, హారము ఎక్కువగా ఉండాలి. లవాని కంటే హారము ఎక్కువగా ఉండాలి. ఓకేనా? ఇది లవం 2 ఉంది, హారం 5 ఉంది కాబట్టి ఇది క్రమ భిన్నం అవుతుంది. 3 లవం ఉంది, 4 హారం ఉంది కాబట్టి క్రమ భిన్నం అవుతుంది. 7 లవం ఉంది, 11 హారం ఉంది కాబట్టి క్రమ భిన్నం అవుతుంది. 5 లవం ఉంది, 9 హారం ఉంది కాబట్టి క్రమ భిన్నం అవుతుంది. మరి క్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ ఎంత ఉంటుంది సార్ అంటే 1 కంటే తక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. 1 కంటే తక్కువ. ఏంటి? ఈ క్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగానే ఉంటుంది సార్, 1 కంటే ఎక్కువగా ఉండదు అని గుర్తుపెట్టుకోండి. రైట్? ఇది క్రమ భిన్నం. నెక్స్ట్ అపక్రమ భిన్నము అంటున్నా. అపక్రమ భిన్నము. ఓకేనా? అపక్రమ భిన్నము అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ అపక్రమ భిన్నము అంటే ఏంటి అంటే ఈ లవహారాలు సమానంగా ఉండొచ్చు, లేదంటే లవము ఎక్కువగా ఉండి హారము తక్కువగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. అంటే న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దాన్ ది డినామినేటర్ అంటుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే లవము ఎక్కువగా ఉంటుంది, హారం తక్కువగా ఉంటుంది, లేదా లవము ఎక్కువగా ఉంటుంది, హారం తక్కువగా ఉంటుంది, లేదా లవహారాలు సమానంగా గాని ఉండొచ్చు అంటున్నాను. లవహారాలు సమానంగా గాని ఉండొచ్చు, లేదంటే లవము ఎక్కువగా ఉండాలి, హారము తక్కువగా ఉండాలి. ఇలా ఉంటే ఇదేం చేశారంటే అపక్రమ భిన్నము అంటారు. ఈ అపక్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ 1 కాని ఉండొచ్చు. అంటే 1 కావచ్చు, లేదా 1 కంటే ఎక్కువగానే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడూ 1కి సమానం కావచ్చు, లేదంటే 1కి ఎక్కువగా గాని ఉండొచ్చు. ఇది క్రమ భిన్నము అంటే. అండ్ అపక్రమ భిన్నము అంటే ఏంటో చూసుకుందాం. నెక్స్ట్ మనం చూడాల్సింది యూనిట్ భిన్నం సార్. యూనిట్ భిన్నము అంటాం. యూనిట్ భిన్నం అంటే ఏంటి సార్ అంటే యూనిట్ భిన్నము లేదా ఏకాంక భిన్నము అంటాం. ఆర్ ఏకాంక భిన్నము అంటాం. ఏకాంక భిన్నము, యూనిట్ భిన్నము లేదా ఏకాంక భిన్నము అంటాం. దీని ఇంగ్లీష్ లో అయితే యూనిట్ ఫ్రాక్షన్ అంటారు. యూనిట్ ఫ్రాక్షన్. ఓకే? యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? యూనిట్ ఫ్రాక్షన్ అంటే లవము 1గా గల భిన్నాన్ని ఏమంటాం సార్ అంటే లవము 1గా గల భిన్నము అని చెప్తాము. ఓకేనా? లవము 1గా గల భిన్నాన్ని యూనిట్ ఫ్రాక్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే అర్థమవుతుంది. 1/3, 1/7, 1/9, 1/11 ఏదైనా సరే మీరు హారం ఎంత తీసుకోవచ్చు, లవం మాత్రం 1గా ఉండాలి. అలా లవము 1గా ఉండి భిన్న హారం ఏది ఉన్నా సరే అదేమవుతుంది సార్ అంటే యూనిట్ భిన్నము అంటాము, లేదా ఏకాంక భిన్నము అంటాము, లేదా యూనిట్ ఫ్రాక్షన్ అని ఇంగ్లీష్ లో అంటాము. దాని తర్వాత మనం చూడాల్సింది మిశ్రమ భిన్నము, మిక్స్డ్ ఫ్రాక్షన్. మిశ్రమ భిన్నము అంటాం. ఈ మిశ్రమ భిన్నము అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం సార్? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా? ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి సార్ అంటే ఒక పూర్ణ సంఖ్య ఏముండాలి? ఒక పూర్ణ సంఖ్య ప్లస్ ఒక క్రమ భిన్నము కలిసి ఉన్నట్టయితే దాన్ని ఏమంటాం సార్ అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లేదా మిశ్రమ భిన్నము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే మీకు ఈజీగా అర్థం కావడానికి 3/1/2 అంటాం. 3 అనేది ఒక పూర్ణ సంఖ్య, 1/2 అనేది క్రమ భిన్నం. నెక్స్ట్ 2/1/7 అనొచ్చు, లేదా 4/1/3/5 అనొచ్చు. ఇలా ఏదైనా తీసుకోండి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఒక పూర్ణ సంఖ్య
ప్లస్ దాంతో పాటుగా ఒక క్రమ భిన్నం ఉండాలి, అపక్రమ భిన్నం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అపక్రమ భిన్నం ఉండకూడదు. ఒక పూర్ణ సంఖ్య ఒక క్రమ భిన్నము, పూర్ణ సంఖ్య క్రమ భిన్నము కలిసి ఉన్నట్టయితే దాన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాము, మిశ్రమ భిన్నము. అది గుర్తుపెట్టుకోండి, రైట్. ఇది యూనిట్ భిన్నము. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాము, మిశ్రమ భిన్నము. నెక్స్ట్ కనుక చూసుకుంటే సజాతీయ భిన్నము అంటే ఏంటి తెలుస్తుందంటే, సజాతీయ భిన్నము విజాతీయ భిన్నాలు తెలియాలి. ఈ సజాతీయ భిన్నాలు విజాతీయ భిన్నాలు తెలిస్తే గనక మనకు భిన్నాల సంకలనం గాని భిన్నాల వ్యవకలనం గాని చేయడానికి ఈజీగా ఉంటుంది. మరి సజాతీయ భిన్నము అంటే ఏంటి సార్ అని చూసుకుంటే, సజాతీయ భిన్నము అంటున్నాం. దీన్ని ఇంగ్లీష్ లో లైక్ ఫ్రాక్షన్స్ అంటూ ఉంటారు. లైక్ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం సార్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, మరి సజాతీయ భిన్నము అంటే ఏంటి అని చూసుకున్నట్టయితే, ఇక్కడ ఎన్ని భిన్నాలు, సరే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని భిన్నాలు వరుసగా ఉన్నప్పుడు ఆ భిన్నాలలో ఏముండాలి సార్ అంటే హారము అనేది సమానంగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. హారము సమానంగా ఉండాలి, ఓకేనా. అది క్రమ భిన్నమా అపక్రమ భిన్నమా అని కాదు, హారం సమానంగా ఉన్నట్టయితే అది సజాతీయ భిన్నము అవుతుంది అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇట్లా హారాలు సమానంగా గల భిన్నాలను ఏమంటాం సార్ అంటే ఏమంటాము, సజాతీయ భిన్నాలు అంటాము. అది లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాము. లైక్ ఫ్రాక్షన్స్ లేదా సజాతీయ భిన్నాలు అని తెలుగులో అంటాము. హారాలు సమానంగా ఉండాలి. 3/5, 4/5, 9/5, 7/5, 2/5, 3/5, 4/5 ఏదైనా సరే హారాలు సమానంగా ఉంటే అది సజాతీయ భిన్నం అవుతుంది. మరి ఇలా హారాలు సమానంగా గల భిన్నాలలో ఏది పెద్దది ఏది చిన్నది అని చూసుకున్నట్టయితే, ఈ హారాలు సమానంగా ఉన్నాయి కదా సార్, దీంట్లో ఏది పెద్దది అని చూసుకోవాలి. ఎప్పుడైతే హారాలు సమానంగా ఉంటాయో అప్పుడు లవంలో చూసుకుంటే ఏది పెద్దగా ఉంటుందో అదే పెద్ద నెంబర్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎప్పుడైతే హారాలు సమానంగా ఉంటాయో ఇలా ఉంది. ఈ రెండిట్లో ఏది పెద్దది సార్ అంటే ఏం చెప్తావు, ఓకేనా. అంటే హారాలు సమానంగా ఉన్నాయంటే సజాతీయ భిన్నం అని అర్థం, లైక్ ఫ్రాక్షన్ అంటారు. ఇలా లైక్ ఫ్రాక్షన్ లో సజాతీయ భిన్నంలో లవంలో చూడాలి 15 ఉంది 12 ఉంది. ఈ 15 పెద్దదా 12 పెద్దదా సార్ అంటే 15 పెద్దది కాబట్టి దీంట్లో పెద్దది ఏది సార్ అంటే 15/21 అనేది పెద్దది అవుతుంది అని గుర్తుపెట్టుకోండి, రైట్. ఇది సజాతీయ భిన్నాల గురించి. మరి విజాతీయ భిన్నాల గురించి కనుక చూసుకుంటే, విజాతీయ భిన్నాల గురించి చూసుకున్నాం. విజాతీయ భిన్నాలు అంటున్నాం అంటే హారాలు సమానంగా లేని భిన్నాలను విజాతీయ భిన్నాలు అంటాం. ఒకటే, ఇంకా అవసరం లేదు. హారాలు డిఫరెంట్ గా ఉంటాయి. 2/3, 4/5, 3/9, 1/4 ఇట్లా ఏదైనా సరే హారాలు సమానంగా లేవు అంటే విజాతీయ భిన్నం అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రాస్తాను. 2/3, 2/5 ఉంది. 2/3, 2/5 ఉంది. దీంట్లో మనకు తెలుసు హారాలు సమానంగా ఉన్నాయంటే దాంట్లో పెద్దదేది చిన్నదేది అని ఫైండ్ అవుట్ చేస్తాం కదా సార్. మరి లవాలు సమానంగా ఉన్నప్పుడు పెద్దది చిన్నది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డిఫరెంట్ గా ఉన్నాయంటే లవహారాలు డిఫరెంట్ గా 2 ఉంది 4 ఉంది 3 ఉంది 3 ఉంది 5 ఉంది 9 ఇట్లా ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కష్టం. బట్ హారాలు సమానంగా ఉన్నా దాంట్లో పెద్దది ఏది చిన్నది ఏది కనిపెట్టడం సింపుల్, ఒక టెక్నిక్ ఒకటే. అయితే ఇక్కడ చూసుకుంటే ఇదేంటి సజాతీయ భిన్నం. ఈ సజాతీయ భిన్నంలో హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ హారాలు సమానంగా ఉన్న వాటిలో పెద్ద నెంబర్ లవంలో పెద్ద నెంబర్ ఏది ఉంటే అదే పెద్ద నెంబర్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్. మరి ఇక్కడ లవాలు సమానంగా ఉన్న వాటిలో ఏది పెద్దది సార్ అంటే హారంలో ఏది చిన్నగా ఉంటుందో అదే పెద్దది సార్, ఓకేనా. లవాలు సమానంగా ఉన్నప్పుడు హారంలో ఏది చిన్నగా ఉంటుందో అదే పెద్దది అవుతుంది, రైట్. క్లారిటీ వచ్చేసి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒక భిన్నం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భిన్నం తీసుకున్నట్టయితే 2/5 తీసుకున్నట్టయితే ఈ భిన్నాల్లో ఉన్నటువంటి లవహారాలకు ఒకే నెంబర్ తో గుణించి లేదా భాగించిన వచ్చే విలువ సమానము. ఫర్ ఎగ్జాంపుల్ 3/3 అంటున్నా = 2 మూల 6 5 మూల 15. ఈ 6/15 2/5 సమానము విలువ గుర్తుపెట్టుకోండి.
ఒకే నెంబర్ తో గుణించడం అనుకోండి లవహారాలను, ఆ వచ్చే నెంబర్ కూడా వచ్చే సంఖ్య వచ్చే భిన్నం కూడా ఆ ఇంతకు ముందు ఉన్నటువంటి భిన్నానికి సమానము అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే 3/5 ఇంటూ 2/2 తీసుకోండి. 3 రెట్లు 6, 5 రెట్ల 10. ఈ భిన్నము 6/10 అన్నా 3/5 అన్నా సమానం. ఎందుకు సార్ అంటే ఇవి చూడండి 2 ముళ్ళ 6, 2 5ల 10, 3/5 వస్తుంది క్యాన్సిల్ చేసినా. ఓకేనా రైట్, ఇలా ఉంటుందన్నమాట. దీని తర్వాత మనం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు కనిష్ట నెంబర్ కనిష్ట రూపానికి కన్వర్ట్ చేయడం రావాలి. కనిష్ట రూపానికి కన్వర్ట్ చేయడం రావాలి. కనిష్ట రూపానికి కన్వర్ట్ చేయడం ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8/56 ఉంది అనుకోండి. 8 టేబుల్ లో 56 వస్తుందా, 8 7 56 అంట. 8 1 8, 8 7 56 ఒకటి 1/7. ఇట్లా కనిష్ట రూపానికి కన్వర్ట్ చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 12/108 ఉంది అనుకోండి. 12 12 సో 1/9. ఇది కనిష్ట రూపం. దీనిలో ఇంకా మనం క్యాన్సిల్ చేయడానికి వస్తే చేయొచ్చు. అలా చేసుకుంటూ కనిష్ట రూపాన్ని కూడా మనం చేసుకోవచ్చు. దాని తర్వాత మనం చూడాల్సింది భిన్నాల సంకలనము మరియు భిన్నాల వ్యవకలనము. అంటే భిన్నాల సంకలనము అంటే ఏంటి, భిన్నాల వ్యవకలనము అంటే ఏంటి సార్ అంటే అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ అని ఇంగ్లీష్ లో అంటారు. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సజాతీయ భిన్నాలను తీసుకుందాం. మనం సజాతీయ భిన్నాలు అని తీసుకుంటే సజాతీయ భిన్నాల సంకలనం గాని సజాతీయ భిన్నాల వ్యవకలనం గాని చూసుకున్న తర్వాత విజాతీయ భిన్నాల సంకలనము, విజాతీయ భిన్నాల వ్యవకలనము చూస్తాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది, 2/3 ఉంది, ప్లస్ 5/3 ఉంది. ఇదేంటి సజాతీయ భిన్నంగా హారాలు సమానంగా ఉన్నాయంటే ఏంటి అని అర్థం, సజాతీయ భిన్నాలు అని అర్థం. సో అప్పుడు ఏం చేయొచ్చు సార్ అంటే డైరెక్ట్ గా 3 వేస్తాము. కింద సజాతీయ భిన్నాల్లో హారం ఉంది 3 ఉంది కాబట్టి 3 వేస్తాము. ఈ లవాలను మొత్తం కలిపేయాలి, గుర్తుపెట్టుకోండి. 5 + 2 7 1 8, 8/3 అవుతుంది. ఇంతే సజాతీయ భిన్నాలను కలపడం, అడిషన్ చేయడం ఇంతే. గుర్తుపెట్టుకోండి. ఒకటే 2/5 ప్లస్ 3/5 ఉంది అనుకోండి, ఏం లేదు కింద 5 5 ఉన్నది అంటే సజాతీయ భిన్నము. సజాతీయ భిన్నంలో కూడా మళ్ళీ 5 రాయాలి. 2 + 3 అంటే 5 రాసుకుంటాం. ఇది సజాతీయ భిన్నాల సంకలనం. మరి సజాతీయ భిన్నాల వ్యవకలనం చూస్తే సజాతీయ భిన్నాల తీసివేత చూస్తే 9/5 - 2/5 ఉంది అనుకోండి ఇస్ ఈక్వల్ టు ఏం రాస్తాం సార్ అంటే 5 5 ఉంది కాబట్టి 5 రాస్తాము. దాని తర్వాత 9 నుంచి 2 పోతే సార్ అంటే 7 రాస్తాం. ఇంతే, అర్థమైంది కదా. సింపుల్. సజాతీయ భిన్నాలను సంకలనం చేయడం కానీ సజాతీయ భిన్నాలను వ్యవకలనం చేయడం కానీ చాలా చాలా సింపుల్. డైరెక్ట్ గా హారాన్ని ఏం ముట్టుకోవద్దు, ఎలా ఉందో అలా రాస్తాము. లవంలో మాత్రం పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేసుకోవాలి. వచ్చింది ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా 3/4 ఉంది -5/4 ఉంది అనుకోండి. ఇప్పుడు ఎలా చేస్తారు, 4 ఉంది కాబట్టి 4 రాసుకున్నాము. 3 లకి 5 పోతే ఎంత సార్ అంటే ఇక్కడ 5 నుంచి 3 పోతుంది కాబట్టి -2 వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇలా రాసుకోండి. రైట్, ఇది సజాతీయ భిన్నాల సంకలనము, సజాతీయ భిన్నాల వ్యవకలనము అని చూసుకుంటాం. మరి దీని తర్వాత మనం చూడాల్సింది విజాతీయ భిన్నాల సంకలనము, విజాతీయ భిన్నాల వ్యవకలనం. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ప్లస్ 2/5 ఉంది. దీన్ని ఎలా చేస్తాం సార్ అంటే ఇక్కడ సమానంగా లేదు కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి సార్ అంటే దీన్ని ఎల్సిఎం చేయాలి సార్. ఎల్సిఎం చేస్తే 4 5 ఎల్సిఎం చేస్తే ఏ టేబుల్ లో 2 రెట్ల పోతుంది కానీ 5 పోదు కాబట్టి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. పక్క నెంబర్స్ 4 5 20 వస్తుంది. సో ఇక్కడ 20 అవుతుంది. సో నెక్స్ట్ 20 అంటే 5 ముళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంది. ఇక్కడ 20 చేసినాం. దాని తర్వాత ఇది ఉంది కదా, ఈ 3/4 రాసుకోవాలి. ఇక్కడ ఎలా రాసుకుంటాం సార్ అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఆ 20ని ఈ 4తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 4 5 20 కాబట్టి ఈ 5 × 3గా రాసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి 20ని ఈ 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 5 4 కాబట్టి 4 × ఏం రాసుకోవాలి 2 రాసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. అప్పుడు ఏం చేయొచ్చు సార్ అంటే 5 × 15 ప్లస్ 4 × 8/20. సో నెక్స్ట్ 15 + 8 అంటే 23/20 వస్తుంది. ఇలా కాకుండా డైరెక్ట్ గా సింపుల్ గా కూడా మీరు చేసుకోవచ్చు. 20 కాబట్టి 5 క్రాస్ మల్టిప్లికేషన్ 5 × 15 ప్లస్ 4 × 8 15 8 23/20 ఇలా వేసుకోవచ్చు.
అంటే కొన్ని దగ్గర ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ 3 నెంబర్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ పాసిబుల్ కాదు కాబట్టి ఇలా చేస్తారు. రైట్, నెక్స్ట్ 3 నెంబర్స్ ఉన్నప్పుడు మరి ఏ విధంగా చేస్తాము సార్ అని చూసుకుంటే 2 ఇస్తే అలా చేసుకున్నాము. 2/3 ప్లస్ 3/5 ప్లస్ 3/4/7 అనుకున్నాం. సో ఈ విధంగా ఉన్నప్పుడు వీటిని కూడా 5/6 తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ మూడింటిని ఎల్సిఎం చేస్తే 3, 5, 6 తీసుకుంటే 3 ఎక్కంలో 3, 5 అలాగే ఉంటుంది, 3 రెట్లు 6. సో ఇప్పుడు దేంట్లో పోతుందో పోదు. 3 ఎక్కం 3, 3 5 15, 15 రెట్ల 30. ఓకేనా, 30 వస్తుంది కాబట్టి ఇక్కడ 30 రాసుకోవాలి. నెక్స్ట్ ఈ భిన్నాన్ని చూసుకుంటే 3 ఉంది, 30 ఎన్నిసార్లు పోతుంది? 30లో 3 ఎన్నిసార్లు పోతుంది అంటే 10 సార్లు కదా. సో 10 × 200 రాసుకోవాలి. ఇక్కడ 10 ఈ 2 ఉంది కదా, ఈ 2 రాసుకోవాలి. నెక్స్ట్ 5 అనేది 30 ఎన్నిసార్లు పోతుంది అంటే 5 × 30 కాబట్టి 6 ప్లస్ 6 × 3గా రాసుకోవాలి. 3 ఉంది కాబట్టి. ఓకేనా, దాని తర్వాత 6 ఉంది ఇక్కడ. 6 అనేది 30 ఎన్నిసార్లు పోతుంది అంటే 5 సార్లు పోతుంది కాబట్టి 5 × 5గా రాసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10 × 20 ప్లస్ 6 × 18 ప్లస్ 5 × 25/30 ఇలా రాసుకుంటాము. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి ఇలా ఆన్సర్ వేసుకోవచ్చు. ఈ విధంగా చేయాలి. ఓకేనా, ఇదేంటి విజాతీయ భిన్నాల సంకలనము. నెక్స్ట్ విజాతీయ భిన్నాల సంకలనము చూసుకున్నాము. విజాతీయ భిన్నాల వ్యవకలనము చూద్దాం. విజాతీయ భిన్నాల వ్యవకలనము అంటే 7/5 తీసుకున్నాం. రైట్, విజాతీయ భిన్నాల వ్యవకలనం చూద్దాం. ఇప్పుడు 5, 7, 5 ఉంది, ఎల్సిఎం చేయాలి. 5, 7, 5 ఉంది. ఇప్పుడు 5 ఎక్కం 5, 7 అలాగే ఉంటుంది, 5 ఎక్కం 5. నెక్స్ట్ 5 ఏళ్ళ 35 × 5 అంటాము. 5 25, 5 × 15, 17 వస్తుంది. ఓకేనా, అంటే 175 అని. ఓకే, 575 కి ఎల్సిఎం కడితే 5 తో చేసుకుంటే 5 ఎక్కం 5, సారీ 5, 7, 5 కాబట్టి 5 తో చేస్తే 5 ఎక్కం 7 అలాగే ఉంటుంది, 5 ఎక్కం. ఇప్పుడు 7 5 ఎంత సార్ 35. 35 ఎక్కం 35, 30 ఎక్కం 35 కాబట్టి ఇక్కడ 35 తీసుకోవాలి. తర్వాత ఈ 5 7కి 35లో ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 7 సార్లు కాబట్టి 7 × 3గా రాసుకోవాలి. నెక్స్ట్ 7 అనేది 30లో ఎన్నిసార్లు అంటే 5 సార్లు కాబట్టి 5 × 2గా రాసుకోవాలి. తర్వాత ఈ 5 అనేది 30లో 7 సార్లు కాబట్టి 7 × 8 5 ఏళ్ళ కాబట్టి 7 × 7గా రాసుకోవాలి. సో 7 × 21 మైనస్ 5 × 10 మైనస్ 7 × 49 ఈ విధంగా రాసుకుంటాం. 35. సో ఇక్కడ -49 మైనస్ 10 మైనస్ 59, 21 మైనస్ 59 అవుతుంది బై 35 అవుతుంది. 59 నుంచి 21 తీస్తే ఎంత వస్తుంది సార్ అంటే 8/38 వస్తుంది. -38/35 ఈ విధంగా రాసుకుంటాము. ఇది భిన్నాల విజాతీయ భిన్నాల వ్యవకలనం. రైట్, దీని తర్వాత మనం చూడాల్సింది మిశ్రమ భిన్నం ఇచ్చేసింది సార్ ఇక్కడ ఒకటి. ఈ మిశ్రమ భిన్నాన్ని 142/9 ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా కన్వర్ట్ చేయాలి అంటున్నారు. ఓకే, మిశ్రమ భిన్నంగా రాయము అంటున్నారు. మిశ్రమ భిన్నంగా రాయము అన్నారు. అలా మిశ్రమ భిన్నంగా రాయము అని చెప్పినప్పుడు మనం ఏం చేయొద్దు, సింపుల్ గా మనము భాగాహారం చేద్దాము, డివిజన్ చేద్దాము సార్ ఇక్కడ. ఓకేనా, డివిజన్ చేద్దాము. డివిజన్ చేస్తే ఇది విభాజకము, ఇది విభాజ్యము, ఇక్కడ భాగఫలం, ఇది వచ్చేది శేషం. ఓకే, ఇప్పుడు కనుక చూసుకుంటే 9 ఎక్కం 9 సార్. 14 నుంచి 9 పోతే 5 ఉంటుంది, 52. నెక్స్ట్ 9 5 45 అంటే ఇంకా 5 ఉంటుంది, 2 7 ఉంటుంది. ఇలా రాసుకుంటాం. ఇది అయిపోయింది ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు దీన్ని మిశ్రమ భిన్నంగా ఏం రాయాలి సార్ అంటే ఫస్ట్ భాగఫలము రాసుకోవాలి. భాగఫలం తర్వాత ఇక్కడ పైన శేషము రాయాలి, కింద విభాజకము రాయాలి. ఓకే, సో అక్కడ అంటే 15 నెక్స్ట్ 7/9 రాసుకుంటాం. ఇది ఏంటి మిశ్రమ భిన్నంగా రాయమని చెప్పినప్పుడు ఏ విధంగా వస్తుంది? 15 7/9 ఇట్లా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇలా చూసుకుంటాం. దీని తర్వాత మిశ్రమ భిన్నం అయిపోయింది. నెక్స్ట్ అపక్రమం ఒక మిశ్రమ భిన్నం ఇచ్చేసిండు. మిశ్రమ భిన్నం ఏంటి సార్? 9 7/12 ఇది మిశ్రమ భిన్నం.
ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చమన్నాడు. అపక్రమ భిన్నంగా మార్చమంటే ఒకటే ఒక సింపుల్ ఏంటి అంటే ఇక్కడ 12 ఉంది కాబట్టి 12 ఇంటూ అంటే ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఈ రెండింటి మధ్యలో ప్లస్ రాసుకుంటాను. ఓకేనా? 12 ఇంటూ 9 ప్లస్ 7 రాసుకోవాలి బై 12 రాసుకోవాలి. 12 ఎందుకంటే కింద 12 కాబట్టి అని రాసుకున్నాం. గుర్తు పెట్టుకోండి. 12 ఇంటూ ఈ విధంగా ముందుకు వెళ్తాం. సో 12 ఇంటూ 9 దీని తర్వాత ప్లస్ 7 అలా రాసుకోవాలి. ఇజ్ ఈక్వల్ టు బై 12 రాస్తాం. బై 12 మళ్ళీ 12 108 ప్లస్ 7 అంటే రెండిళ్ళకి వస్తే 110 అవుతుంది. అక్కడ 5 ఉంటుంది కాబట్టి 115 బై 12 వస్తుంది. ఇది అపక్రమ భిన్నంగా మార్చమంటే ఇలా వస్తుంది. అపక్రమ భిన్నం అని చెప్పడానికి ఎగ్జాంపుల్ లవం పెద్దది హారం చిన్నది కాబట్టి రైట్. ఇది అపక్రమ భిన్నంగా మార్చితే దీని తర్వాత 3/4 5/7లలో ఏది పెద్దది అంటున్నాడు. ఏది పెద్దది అని అన్నాడు. ఏది పెద్దది ఏది పెద్దది అని అడిగినప్పుడు ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం చేయాల్సింది ఈ హారాలను సమానంగా చేసుకోవాలి. ఈ హారాలను సమానంగా చేసుకోవాలంటే 3/4 ఇంటూ 4 ఏళ్ళ 28 అవుతుంది కాబట్టి 7/7 రాస్తాను. అప్పుడు 3 ఏళ్ళ 21 అవుతుంది. 4 ఏళ్ళ 28 అవుతుంది. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ 5/7 రాసుకుంటే 5/7 ఇంటూ 4/4 చేస్తాను. 5 4 20 7 4 28 అవుతుంది. రైట్. ఇప్పుడు దాకా చూసుకుంటే ఇది 3/4 అంటే ఎంత? 21/28. నెక్స్ట్ 5/7 అంటే ఎంత? 20/28. ఇప్పుడు ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పడం మీకు కష్టం కాదు. ఎందుకు సార్ అంటే ఇక్కడ సజాతీయ భిన్నాలు ఉన్నాయి. భిన్నాలు అంటే హారాలు సమానంగా ఉన్నప్పుడు చెప్పడం సింపుల్. దీంట్లో ఏది పెద్దగా ఉంటుందో లవంలో అదే పెద్ద నెంబర్ కాబట్టి 21/28 పెద్ద నెంబర్ అవుతుంది. అంటే 21/28 అంటే 3/4 అనేది పెద్ద నెంబర్ అవుతుంది అని గుర్తుపెట్టుకుంటారు. మరి ఇంత చేయాలన్న అవసరమా? సింపుల్ గా షార్ట్ కట్ చూసుకుంటే 3/4 5/7 తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 7 మూల 21 అవుతుంది. 5 4 20 అవుతుంది. సో ఈ రెండిట్లో ఏది పెద్దది సార్? ఏది పెద్దది సార్ అంటే 21 పెద్దది కాబట్టి 21 పెద్దది కాబట్టి ఇక్కడ 3/4 అనేది పెద్దది అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది అనుకుంటున్నాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 20 కూడా వస్తుంది. 7 మూల 4 5 20 వస్తుంది. ఏది పెద్దది సార్? 21 పెద్దదా 20 పెద్దదా అంటే 21 పెద్దది కాబట్టి అది తీసుకుంటాం. రైట్. దీంతో పాటుగా ఒక చిన్న ఆరోహణ అవరోహణ క్రమంలో మనకు ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి ప్రతిసారి ఆ ఆరోహణ అవరోహణ క్రమంలో ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఒక క్వశ్చన్ రాస్తాడు. రైట్. ఇలా క్వశ్చన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు సార్ అంటే 1/2 3/4 5/6 5/8లను అవరోహణ క్రమంలో రాయమని ఇవ్వచ్చు. లేదంటే అలా ఇచ్చేసి ఆరోహణ క్రమంలో రాయమని ఇవ్వచ్చు. మనకు నెంబర్స్ ఇస్తే ఆరోహణ క్రమంలో రాయడం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఇలా ఇచ్చినప్పుడు వాటిని సమానంగా ఎలా చేసుకొని ఎలా అవరోహణ క్రమంలో రాయాలి, ఎలా ఆరోహణ క్రమంలో రాయాలో చూద్దాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫార్ములా ప్రకారం వెళ్తే 1/2 ఉంది. దీని ఇవన్నీ ఏంటి ఇస్తారంటే హారాలు కదా. ఈ హారాలను నేను ఏం చేయాలంటే సమానంగా చేసుకోవాలి. ఫస్ట్ సమానంగా చేసుకోవాలి కాబట్టి 1/2 ఇంటూ 12/12 ఏమవుతుంది? 12 ఎక్కం 12 12 రెట్ల 24 అవుతుంది. నెక్స్ట్ 3/4 కూడా చేసుకుంటే 3/4 ఇంటూ 6/6 రాసుకుంటే 3 6 18 అవుతుంది. 4 6 24 అవుతుంది. నెక్స్ట్ 5/6 రాసుకుంటే ఇంటూ 4/4 రాసుకుంటాను. 5 4 20 6 4 24 అవుతుంది. నెక్స్ట్ 5/8 రాసుకుంటే ఇంటూ 3/3 రాసుకుంటే 5 3 15 నెక్స్ట్ 8 3 24 అవుతుంది. ఇప్పుడు అన్ని హారాలు సమానంగా ఉన్నాయా లేదా? అన్ని హారాలు సమానంగా ఉన్నాయి. 24 24 24 24 ఇలా ఉన్నప్పుడు దీంట్లో లవంలో ఏది పెద్ద నెంబరో అది తీసుకోవాలి. లవంలో పెద్ద నెంబర్ ఏది సార్ అంటే 15 20 18 12 ఉంది కాబట్టి 20 తీసుకోవాలి. 20/24 అనేది పెద్దది ఫస్ట్. దాని తర్వాత 18/24 వస్తుంది. దాని తర్వాత 15/24 వస్తుంది. దాని తర్వాత 12/24 వస్తుంది. ఇది ఆరోహణ క్రమంలో రాస్తాం. మరి ఇక్కడ చూసుకుంటే 20/24 అంటే ఏది సార్ అంటే 5/6 కదా అర్థం. 20/24 అంటే 5/6 కదా.
5/6, నెక్స్ట్ 18/24 అంటే 3/4 అనే కదా, 3/4, 15/24 అంటే 5/8, 12/24 అంటే 1/2. ఇది అవలోకన క్రమంలో రాస్తాం. ఓకే, అవలోకన క్రమంలో రాస్తాం. దీన్ని రివర్స్ రాస్తే ఆరోహణ క్రమం అయిపోతుంది. మరి ఇక్కడ 5/6 అంటే ఇది ఒకటో నెంబర్, 3/4 అంటే ఇక్కడ 2 వచ్చింది, 5/8 అంటే ఇక్కడ 3, ఇది 1/2 అంటే 4. ఇలా రాస్తాం. మరి దీనికి సింపుల్ గా షార్ట్ కట్ ఏం లేదా, ఇదంతా ఖచ్చితంగా చేయాలంటే ఒక చిన్న లాజిక్ ఉంది, బట్ అది కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, ఇంకొన్నిసార్లు వర్కౌట్ కాదు. సో అదేంటో చూసుకున్నట్టయితే అన్ని వేళ వర్కౌట్ అవుతుంది, కాకపోతే కొంచెం ఆలోచించి చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు 1/2 ఉంది, 3/4 ఉంది, 5/6 ఉంది, 5/8 ఉంది. నేను అన్నిట్లకు 0 0 0 0 పెట్టుకున్న తర్వాత క్యాన్సిల్ చేస్తే 2 5లా ఉంది, రిమైండర్ 0 సార్, ఇక్కడ రిమైండర్ 0. ఓకేనా? 4 ఇక్కం 4 24, 7 28 కాబట్టి 7, రిమైండర్ 2 అంటే శేషం 2, 7 28 శేషం 2. 6 ఇక్కం 8 48 కాబట్టి 8, రిమైండర్ 2 ఇక్కడ కూడా. నెక్స్ట్ 8 ఇక్కం 8 48, సో రిమైండర్ 2, రిమైండర్ అనేది 2. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఏం రాసుకుంటాం సార్ అంటే ఇవి సమానంగా రిమైండర్స్ ఉన్నాయి. పెద్ద నెంబర్ చిన్న నెంబర్ చూసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు చూసుకోవాలి సార్ అంటే రిమైండర్ ఏది ఎక్కువగా ఉందో చూసుకుందాం ఫస్ట్. అంటే ఏది ఉంది సార్, 0 ఉంది, ఇక్కడ 2 2 2, ఈ మూడింటికి 2 ఉంది కదా సార్ రిమైండర్. అప్పుడు అలా సమానమైన రిమైండర్ ఉన్నప్పుడు శేషం ఇక్కడ ఏమొచ్చింది, 8 అనే నెంబర్ వచ్చింది, క్యాన్సిల్ చేస్తే. సో దాన్నే రాసుకోవాలి, 50/6 ఒకటి ఫస్ట్. ఓకేనా? దాని తర్వాత ఏముంది సార్ అంటే 7 ఉంది. ఈ రిమైండర్ సమానంగా లేకపోతే ఎక్కువ ఏదైతే రిమైండర్ వస్తుందో అదే రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిమైండర్లు సమానంగా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, పెద్దది 8 కాబట్టి 50/6, తర్వాత 30/4 రాస్తాను. దాని తర్వాత 6 50/8 రాస్తాను. దాని తర్వాత 10/2 రాస్తాను. సో ఈ 0 0 మనం క్యాన్సిల్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అడిషనల్ గా పెట్టుకున్నాం కాబట్టి 5/6 పెద్దది, దాని తర్వాత 3/4 పెద్దది, దాని తర్వాత 5/8 పెద్దది, దాని తర్వాత 1/2 పెద్దది. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 5/6, 3/4, 5/8, 1/2 ఇట్లా. ఓకేనా? ఖచ్చితంగా ఇట్లాంటివి అడగడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక వంటకానికి 3 హోల్ 3 హోల్ 1/4 1/4 కప్పుల పిండి అవసరం, మొత్తం పిండి అవసరం. రాగా 1 హోల్ 3/8 కప్పుల పిండి కలదు అని ఉంది. అయినా ఇంకా కావాల్సిన పిండి ఎంత అన్నాడు. సో ఒక వంటకానికి 5 కిలోల పిండి కావాలి, నా దగ్గర 3 కిలోలు ఉంది. మరి ఇంకా ఎంత కావాలంటే 5 నుంచి 3 చేసేస్తే 2 అంటారు. మరి ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే ఒక వంటకానికి ఎంత పిండి అవసరం సార్ అంటే 1/4 కప్పులు అవసరం. మరి రాధా దగ్గర ఎంత ఉంది సార్ అంటే 1/3/8 ఉంది. ఇది తీసేస్తే ఇంకెంత ఉందో అది వస్తుంది కదా. సో అందుకోసం 4 మూల 12, 4 మూల 12 ప్లస్ 1 13/4 మైనస్ 8 లెక్క 8 ప్లస్ 3, 8 ప్లస్ 3 ఎంత, 8 9 10 11 వస్తుంది, 11/8 అవుతుంది. సో ఈ 4 8 ఎల్సిఎం చేయాలి. ఎందుకు సార్ అంటే ఇవి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి, కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ కాబట్టి. 4 8 చేస్తే 2 రెంట్ల 2 4ల 2 లెక్కం 2 రెంట్ల 2 4 4 8 అవుతుంది కాబట్టి సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 వస్తుంది ఇక్కడ. తర్వాత 4 అనేది 8లో 2 సార్లు పోతుంది కాబట్టి 2 × 13 మైనస్ 8 8లో ఒకటే సరిపోతుంది కాబట్టి 11 అవుతుంది. ఓకేనా? 11 అవుతుంది. ఇలా అయినప్పుడు 2 13ల 26 మైనస్ 11/8 అవుతుంది కాబట్టి సో 26 నుంచి 11 తీసేస్తే ఎంత సార్ అంటే 6 నుంచి 1 పోతే 5, 2 నుంచి 1 పోతే 15/8 అవుతుంది. ఈ 15/8 ను మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసినట్లయితే 15/8 కాబట్టి 8 ఎక్కం 8, సో ఎంత మిగులుతుంది 7 మిగులుతుంది. సో 1 7/8 వస్తుంది. ఇలా రాసుకోవాలని చెప్పాను కదా ఇందాక, 1
7, 8 ఇలా రాసుకుంటాం. 1, 7/8 కప్పుల పిండి అవసరము అని అర్థం. ఒక తోటలో 1/7 భాగం మామిడి చెట్లు ఉన్నాయి. ఇది 2/5 భాగం అన్నమాట. 2/5 భాగం. ఓకేనా? 2/5 భాగం కొబ్బరి చెట్లు కావు. మిగిలినవి జామ చెట్లు అంట. మిగిలినవి ఏంటి? జామ చెట్లు అయినా జామ చెట్ల భాగం ఎంత అంటున్నాడు. ఒక తోటలో ఏమంటున్నాడు? జామ చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయి. దాంట్లో మామిడి చెట్ల భాగం ఇచ్చిండు, కొబ్బరి చెట్ల భాగం ఇచ్చిండు, జామ చెట్ల భాగం మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆ రెండింటిని కలిపేస్తే 1/7 + 2/5 తీసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, నిజానికి భిన్నాలు ఉన్నాయి కాబట్టి 7 × 35. ఓకే, 5 × 5 + 7 × 14. సో 19/35 వస్తుంది. రైట్, 19/35. నేనేమనుకుంటున్నానంటే జామ చెట్లు భాగం ఎంత అన్నాడు కాబట్టి ఆ 3 కలిపితే కొబ్బరి చెట్లు, జామ చెట్లు, నెక్స్ట్ మామిడి చెట్లు కలిపితే 1 అనుకుంటే 1 - 19/35 తీస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 35 × 1 అవుతుంది కాబట్టి ఇక్కడ 35 తీసుకుంటే 35 × 35 అవుతుంది. 35 - 19 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 35 - 19 తీసేస్తే ఇక్కడ 11 5 11 + 5 16 ఉంటుంది. 16/35 వస్తుంది. ఇదేంటి? జామ చెట్ల భాగము. జామ చెట్ల భాగం ఎంత? 16/35. రైట్. ఇంకో క్వశ్చన్. ఒక ట్యాంక్ లో 11/15 వంతు 11/15 వంతు నీళ్లు ఉన్నాయి. ఓకేనా? ఈ 11/15 వంతు నీళ్లు ఉన్నాయి. 60 లీటర్ల నీటిని పోసిన ఆ ట్యాంకు నిండునంట. ఎన్ని లీటర్లు పోస్తే? 60 లీటర్ల నీటిని పోస్తే ఆ ట్యాంకు నిండుతుంది. అయినా దాని పరిమాణం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ 11 అంటే ఇంకా ఎన్ని భాగాలు తక్కువ సార్? ఇలా ఇంకా 15 భాగాలు మొత్తం. ఓకేనా? మొత్తం 15 భాగాలకు 11 భాగాలు నిండి ఉంది. 11 భాగాలు నిండి ఉంది. మొత్తం 15 భాగాలకు 11 భాగాలు నిండి ఉంది. ఇంకా ఎన్ని లీటర్లు పోయాలి? 60 లీటర్లు పోస్తే నిండుతుంది. అంటే దీంట్లో ఏంటి డిఫరెన్స్? 15 నుంచి 11 తీసేస్తే 4 భాగాలు. అంటే ఇంకా 4 భాగాలు ఖాళీ ఉంది. ఇక్కడ ఈ 4 భాగాలు ఖాళీ ఉంది. ఈ 4 భాగాలకు ఎంత పడుతుంది? వాటిలో 60 లీటర్లు పడుతుంది అంట. గుర్తుపెట్టుకోండి, 4 భాగాలకు 60 లీటర్లు అయితే ఓకేనా, మరి 15 భాగాలకు ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, అప్పుడు 15/4 × 60 అవుతుంది. 4 × 4 15 15 4 60 అవుతుంది. 4 × 4 నెక్స్ట్ ఇక్కడ 2 ఉంటే 20 అంటే 4 5 20 అట్లా కూడా తీసుకోవచ్చు. సో 15 × 15 అంటే 225 అవుతుంది. 225 లీటర్లు. ఏంటి? మొత్తం పరిమాణం 225 లీటర్లు. ఆ 15 × 15 చేయడం మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఒకవేళ 15 స్క్వేర్ ఇస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి 25 రాసుకోవాలి. తర్వాత 1 ఉంది కాబట్టి ఈ 1 తర్వాత 2 పెట్టుకుంటే 1 2 కాబట్టి 2 రాసుకుంటాం. ఇలా రాసుకోవాలి. లేదు 16 స్క్వేర్ ఇస్తే ఏం చేయొచ్చు సార్ అంటే 15 స్క్వేర్ అంటే ఏం చెప్పినా ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 5లో 25 రాసుకోవాలి. 1 ఉంది కాబట్టి 1 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? నెక్స్ట్ 2. 1 2 2 అవుతుంది. అదే 16 స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, 6 కాబట్టి 16 కాదు 25 స్క్వేర్. ఓన్లీ 5లే, లాస్ట్ లో 5లే ఉంది. 5 5 25 రాసుకోవాలి. 2 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి? 3. 2 ముళ్ళ 6 కదా, 2 ముళ్ళ 6 కాబట్టి 6 రాసుకోవాలి. 25 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 65. 35 స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. 35 స్క్వేర్ అంటే 25. 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 4 కాబట్టి 3 4 12. ఏది ఇచ్చినా మనం రాసు. అందుకోసమే 15 × 15 అంటే 15 స్క్వేర్ కాబట్టి డైరెక్ట్ 225 రాసుకుంటాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగిందన్న సార్. ఎలక్షన్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలక్షన్స్ ఓటింగ్ జరిగితే ఒక వ్యక్తికి 9/16 వంతు ఓట్లను పొంది 400 ఓట్లు మెజారిటీతో గెలుపొందింది. అయినా మొత్తం ఓటర్లు ఎందరు అంటున్నాడు. సో 9/16 వంతు ఓట్ల తోటి మెజారిటీ వచ్చింది. ఎంత? 400 మెజారిటీ వచ్చింది. అంటే ఇక్కడ 9కి చూడండి, 9 ఏమో గెలిచిన వాడికి వచ్చినాయి. గెలిచిన వాడికి వచ్చినాయి ఏంటి? గెలిచిన వాడికి 9 అంటే 9 భాగాలు. 9 భాగాలు ఓట్లు. అంటే మరి ఓడిన వాడికి వచ్చిన ఓట్లు ఎన్ని అంటే ఓడిన వాడికి వచ్చినాయి 16 నుంచి 9 తీసేస్తే ఎంత ఉంటుంది? 7 భాగాలు. 7 భాగాలు వచ్చాయి. అంటే 400 మెజారిటీ కదా. 400 మెజారిటీ అంటే ఈ 900కు 9 భాగాలకు 400 వస్తే
7 భాగాలకు ఎంత అని అర్థమా, లేదంటే ఆ మొత్తం ఓటర్లు ఉన్నటువంటి 16 భాగాలకు ఎంత అని అర్థమా? ఆలోచించండి మీరే కదా. 16 భాగాలకు ఎంత అని అర్థం. ఇలా చేస్తారు చాలా మంది. ఇలా చేయకూడదు. ఎందుకు ఇలా చేయకూడదు అంటే, ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే మెజారిటీ అన్నాడు. మెజారిటీ అంటే ఏంటి అని తెలియాలి. మెజారిటీ అంటే ఇతనికి 7 భాగాల ఓట్లు వస్తే ఇతనికి 9 భాగాల ఓట్లు వచ్చింది, అవునా? అంటే ఇతనికి వచ్చే ఓట్లు చూసుకుంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 9 మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు 2. ఈ 2 భాగాల ఓట్లు ఎక్కువ ఉన్నాయండి, అవునా? 2 భాగాల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2కు 400 అన్నమాట. 2కు 2 భాగాలకు 400 ఓట్లు అన్నమాట. అర్థమైంది కదా? దాని తర్వాత మొత్తం ఓట్లలో ఎందరూ ఉన్నాడు కాబట్టి 16కి ఎంత అని తీసుకోవాలి. ఓకేనా? 16కి ఎంత అని తీసుకోవాలి. అప్పుడు 16/2 ఇంటూ 400 అవుతుంది. ఓకేనా? 2కు 400 అయితే 16కి ఎంత అంటున్నాం. సో 2కు 400 వచ్చినప్పుడు 16కి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ తీసుకుంటాం. 16/2 ఇంటూ 400 అంటే ఇక్కడ 200 వస్తుంది. 16 2 32 00 3200 ఓట్లు ఉంటాయి అన్నమాట. ఎంత మొత్తం ఓటాలు? 3200 మొత్తం ఓటాలు అని అర్థం, రైట్? ఇది భిన్నాల్లో ఉన్నటువంటి కొన్ని మోడల్స్. ఇది భిన్నాలు అంటే ఏంటి, భిన్నాలలో రకాలు ఏంటి, భిన్నాల్లో వచ్చే మోడల్స్ ఏంటి అని మనం చూసుకున్నాం. ఈ టెక్ లో అయితే ఇంతకంటే ఎక్కువగా భిన్నాల నుంచి అడగట్లేదు, ఇట్లాంటి మోడల్స్ అడుగుతున్నాడు. ఇంతకుముందు క్లాసుల్లో చెప్పాను. అవి ఏంటంటే 9th స్పెషల్ అని చెప్పి 45/46 ఇలా ఇస్తాడు. ఇవి ఎలా చేయాలనో కూడా ఇంతకుముందు క్లాస్ లో నేను చెప్పాను. నా ఇంతకుముందు వీడియోస్ లో చూసినట్లయితే ఇవి కూడా ఉంటాయి. సో ఇవి ఇంతకంటే ఎక్కువగా ఎక్కడ